ప్రజెంట్ ఈరోజు సోషల్ మీడియా మీటింగ్ ఏదైతే సభ జరిగిందో ఈరోజు దాని గురించి ఎలా ఉందండి పబ్లిక్ రెస్పాన్స్? ఈరోజు సోషల్ మీడియా మీటింగ్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఏదైతే రాష్ట్ర రథసారథి ఎవరైతే ఉన్నారో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తే ఎంతో ఆనందపడతామని చెప్పి కొన్ని వేల క్షణాల నుంచి మేము ఎదురు చూస్తే ఈరోజు కొన్ని లక్షల మంది సైనికులకి ఈరోజు మొహాల్లో చిరునవ్వు వెలిగింది. అయితే ఈ సోషల్ మీడియా వేదిక ఏదైతే మేము పనిచేస్తున్నామో ఈ వేదికగా పనిచేస్తున్నందుకు మాకు ఈరోజు ఎంతో గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో చూసుకున్నట్లయితే ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా నేరుగా ఇంటికి సంక్షేమం అందించడంలో ఎక్కడా కూడా కనివిని రీతిలో లేదు. ఈరోజు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ముఖాముఖి ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమైనా ఉపయోగం లభించిందా? ఈరోజు లభించింది అంటే మాకంటూ మా నాయకుడు ఒక భరోసా అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ అర్ధరాత్రి వేళైనా, ఏ సమయం సందర్భంలోనా కష్టం వచ్చినట్లయితే మీ జిల్లాలో ఉన్న మీ నాయకులు, మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం అనేది మన సైనికులకి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మేము మరింత ఉత్సాహంతో మరి మా గ్రామాల్లోకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను మరి ఏదైతే అసత్య ప్రచారం చేస్తున్నారో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి వారిని అంతటి కూడా తిప్పుకొట్టేందుకు మేమంతా కూడా వేల మంది ఈరోజు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఈరోజు విధంగా మేము తెలియపరుస్తున్నాం. ఓకే, ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా ఎంతమంది వచ్చి ఉంటారు? దాదాపు సుమారుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే లెక్కలేనటువంటి జనం ఈరోజు ఇక్కడ ఏర్పడింది. ఎందుకంటే తండోపతండాలుగా ఒక జిల్లా కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ కాదు, అన్నింటికీ భేదాభేదాలు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నలుమూల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరం. ఇదంతా జనసాంద్రంగా మారుతూ ఒక్కసారిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చూడడంతో మా అందరం కూడా కొన్ని వేల క్షణాల నుంచి ఎదురు చూసినటువంటి కళ ఈరోజు నెరవేరింది. ఈరోజు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ జరిగిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ అంటే సపోర్ట్ ఉంటుందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల నుంచి అలాగే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ఎల్లప్పుడూ కూడా మద్దతు ఉంటుంది. ఎందుకు అంటే గతంలో చూసుకుంటే గతంలో ఒక సంక్షేమం రావాలంటే అవినీతికి పాటుపడాలి, పైసలు లంచాలు అంచగుండీలకి తోవుండేది. ఈరోజు ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేరుగా ఎక్కడ లంచాలు తోవ లేకుండా ఈరోజు ఇంటికి చేర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా కనీవిని రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తారు. కానీ ఖచ్చితంగా మద్దతు అనేది ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175కి 170 స్థానాలు ఏదైతే అనుగుణంగా ఆయన పనిచేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం. అలాగే ఈ ముఖంగా పిఠాపురంలో కూడా ఖచ్చితంగా పిఠాపురంలో గీతమ్మ ఖచ్చితంగా కూడా మేము గెలుస్తుందనే నమ్మకంతో ఈరోజు మేము కంటాగట్టిగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే కేడర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు వేరే ఛానల్స్ అంటే ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఇవి అవి అయితే దాని గురించి జగన్ గారు లోపల చెప్పారండి కదా, సో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏబిఎన్, ఈటీవీ అనేవి అసత్య ప్రచారాలు. ఏ రోజైనా సరే ఖచ్చితంగా నిజాన్ని నిజం ఏ రోజైనా చూపించాయా? ఎక్కడైతే తండోపతండాలుగా ప్రజలు మమేకం అవుతుంటే వాటిని అసత్య ప్రచారాలు చేసి ఇక్కడ జనాలు లేరని చెప్పేసి వాళ్ళకి అదే పని కట్టుకొని ఈరోజు టీవీల్లో వాళ్ళ పేపర్లో వాళ్ళు అదే పనితో ఉన్నారు. కాబట్టి మేము వాటి దాటికి ఎక్కడా కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగా ఖచ్చితంగా ప్రజలు మమేకం అవుతున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 175 150 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.